టీఎఫ్ఐలో కాంట్రోవర్సీస్‌కి ఫుల్ స్టాప్ అనే వర్డే లేదు. ఓన్లీ కామా, కామా, కామా. ఒక కాంట్రోవర్సీ అయిపోగానే వెంటనే ఇంకోటి రెడీగా వెయిట్ చేస్తుంది. ఈ వీడియోలో రీసెంట్‌గా జరిగిన కొన్ని కాంట్రోవర్సీస్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అమిగో టాకీస్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 'శ్రీలీల అండ్ మహేష్' ఎట్ 'ఉస్తాద్' ఈవెంట్. రీసెంట్‌గా జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల మహేష్ వైపు సీరియస్‌గా చూసిందనే క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. యాక్చువల్‌గా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎవరికి నచ్చిన స్క్రిప్ట్ వాళ్ళు రాసుకున్నారు. కానీ అసలక్కడ ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు శ్రీలీల అండ్ మహేష్. ఈవెంట్‌కి ముందు శ్రీలీల స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మహేష్‌ని తన ఫోన్ పట్టుకోమని ఇచ్చింది. అలా స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ జరుగుతుండగా స్టేజ్ బ్యాక్ సైడ్ నుండి ఏదో సౌండ్ వినిపిస్తుందని శ్రీలీల వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మహేష్ ఉన్నాడు. ఫోన్ కోసం తిరిగిందేమో అని మహేష్ అనుకున్నాడు. సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూశానని శ్రీలీల చెప్పింది. అంతేగాని అక్కడ అంతకు మించి ఏం జరగలేదు. ఇదే విషయాన్ని మహేష్ గారు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అయితే దీంతో పాటుగా శ్రీలీల ఏదైనా ఒక విషయాన్ని వెర్బల్‌గా వింటే గాని నమ్మొద్దు. అంతేగాని అక్కడ జరిగిన ఒక సీన్‌ని బేస్ చేసుకొని మీ ఓన్‌గా మీరు నచ్చింది రాయకండి అని మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక చిన్న క్లిప్ చూసి కంప్లీట్ స్టోరీని డిసైడ్ చేయడం తప్పు. 'నోరా ఫతేహి అండ్ సంజయ్ దత్' సాంగ్ కాంట్రోవర్సీ. కొన్ని కాంట్రోవర్సీస్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతాయో తెలీదు. రీసెంట్‌గా 'కేడీ' మూవీ నుండి 'నోరా ఫతేహి అండ్ సంజయ్ దత్' కాంబినేషన్‌లో రిలీజ్ అయిన 'సర్కే చునరి తేరీ సర్కే' హిందీ సాంగ్ లిరిక్స్ డబుల్ మీనింగ్‌తో ఉండటం వల్ల కాంట్రోవర్సీకి గురైంది. దీనిని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని ప్లాట్‌ఫార్మ్స్ నుండి రిమూవ్ చేయమని చెప్పింది. ఇంత బ్యాక్‌స్లాష్ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీనిని నోటీస్ చేసి యూట్యూబ్ నుండి పుల్ డౌన్ చేయమని చెప్పింది. మొత్తానికి ఆ హిందీ సాంగ్ వెర్షన్ అయితే యూట్యూబ్ నుండి లేపేశారు. అసలేం జరిగిందంటే కన్నడ ఇండస్ట్రీ నుండి 'కేడీ' అనే మూవీ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఆ మూవీలో స్పెషల్ సాంగ్ హిందీ వెర్షన్‌లో లిరిక్స్ మాత్రం వల్గర్ అండ్ వుమెన్స్‌ని డిస్‌రెస్పెక్ట్ చేసే విధంగా ఉన్నాయి. అయితే ఇదే ఐడెంటిఫై చేసిన గవర్నమెంట్ యూట్యూబ్ అండ్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ నుండి రిమూవ్ చేయమని ఆర్డర్ చేసింది. అయితే హిందీలో లిరిక్స్ రాసింది రాకీబ్ ఆలం. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే హిందీలో సాంగ్‌ని డబ్ చేస్తున్నట్లు గాని, లిరిక్స్ మార్చినట్టు గాని తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని నోరా ఫతేహి గారు చెప్పారు. ఈ సాంగ్ 3 ఇయర్స్ బ్యాక్ కన్నడలో షూట్ చేశారు. లిరిక్స్ కన్నడలో ఉండటం వల్ల అర్థమయ్యేవి కాదు. సో, డైరెక్టర్‌ని అడిగి మీనింగ్ తెలుసుకునేవారంట. అప్పుడు ఇలాంటి వల్గర్ వర్డ్స్ ఏమీ లేవని చెప్పారు. ఈ మూవీని ఓకే చేయడానికి రీజన్ సంజయ్ దత్ లాంటి బిగ్ యాక్టర్ అండ్ పాన్ ఇండియా ఫిల్మ్. ఇది కేవలం నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ నా దగ్గర నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా చేశారు. నెక్స్ట్ టైమ్ నుండి నేను కేర్‌ఫుల్‌గా ఉంటాను. సాంగ్‌ని ఎవరికీ షేర్ చేయకండని అఫీషియల్‌గా చెప్పారు. ఇలా ఈ కాంట్రోవర్సీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 'గోట్' మూవీ కాంట్రోవర్సీ. 'గోట్' మూవీ ప్రమోషన్స్‌లో సుధీర్ అసలు పార్టిసిపేట్ చేయట్లేదని తెలిసిందే. అసలు సుధీర్ ఎందుకు మూవీకి సంబంధించిన ఒక్క చిన్న పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయట్లేదు? లెట్స్ సీ ది ఇష్యూ ఇన్ ఎవ్రీవన్స్ సైడ్. 'గోట్' మూవీని ఇనీషియల్‌గా నరేష్ కుప్పిలి సుధీర్‌కి నరేట్ చేశారు. స్టోరీ నచ్చడంతో పట్టాలెక్కిన ఈ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ క్లాషెస్ రావడం వల్ల ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ని మూవీ నుండి తీసేశారు. ఆ తర్వాత డైరెక్టర్ కొన్ని సీన్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అలా జరగడంతో సుధీర్ గారు నాకు నరేష్ చెప్పిన స్టోరీ అండ్ హిస్ థాట్ ప్రాసెస్ నచ్చి సినిమాని ఓకే చేశాను. ఇలా మీరు డైరెక్టర్‌ని మార్చేస్తే ఎలా అని మూవీ షూటింగ్ అండ్ ప్రమోషన్స్‌కి రావడం ఆపేశారు. కానీ ప్రొడ్యూసర్ మాత్రం హీరో సుధీర్ గారు మంచివాడని, చాలా కింది స్థాయి నుండి పైకి వచ్చారని ఈ సినిమాని ఓకే చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా అదే మూవీ షూటింగ్‌లో హీరోయిన్ దివ్య భారతిపై డైరెక్టర్ కామెంట్ చేసేవాడని, జోక్స్ వేసుకొని డైరెక్షన్ టీమ్‌తో కలిసి నవ్వేవాళ్ళని హీరోయిన్ ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో చెప్పారు. దీనిపై ట్విట్టర్‌లో పెద్ద రచ్చే జరిగింది. ఫస్ట్ డైరెక్టర్ నరేష్ గారు ట్విట్టర్‌లో హీరోయిన్‌ని చిలక అని మెన్షన్ చేయడంతో అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న దివ్యభారతి గారు రంగంలోకి దిగి ఒక అమ్మాయిని చిలక అనటం చాలా పెద్ద తప్పు. ఇది కరెక్ట్ కాదు అని పెద్దగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ బయటకొచ్చింది టోటల్ స్టోరీ. ఆ డైరెక్టర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా 2 ఇలాగే మిడిల్‌లో ఆగిపోయాయి. అండ్ 'దిల్ రాజు' గారు కూడా ఒకసారి తీసేశారని, ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి ఇష్యూస్ అవ్వడంతో డైరెక్టర్‌ని మూవీ నుండి తీసేశారు. సెట్‌లో సరిగ్గా బిహేవ్ చెయ్యరని, మూవీకి బడ్జెట్ ఇంక్రీజ్ అవుతున్నా మూవీ ఏమాత్రం ముందుకు వెళ్ళట్లేదని 3-4 టైమ్స్ వార్నింగ్ గూడా ఇచ్చారు. ఈ ఇష్యూస్‌ని సుధీర్ గారికి అడ్రెస్ చేశారు. ఆయన ఈ మూవీకి డైరెక్టర్. తనే ఉండాలి అండ్ బడ్జెట్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. ప్రొడ్యూసర్ దానికి గూడా ఓకే చెప్పారు. స్టిల్ స్టోరీలో ప్రోగ్రెస్ లేకపోవడంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్‌ని తీసేయాలని డెసిషన్ తీసుకున్నారు. సుధీర్ ఆ డైరెక్టర్‌తో కలిసి ఏదో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. అందులో ఐటెమ్ సాంగ్ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారని దివ్యభారతి గారు మెన్షన్ చేశారు. ఈవెన్ ఆ డైరెక్టర్‌తో ఇష్యూస్ ఉన్నాయని తెలిసి గూడా సుధీర్ ఇలా చేయడం నచ్చలేదని చెప్పారు. దీనికి సుధీర్ గారు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఫైనల్‌గా ప్రొడక్షన్ టీమ్ అండ్ హీరోయిన్ సుధీర్ గారొచ్చి మూవీకి సపోర్ట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని మీడియా ముందు చెప్పారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 'కీర్తి సురేష్ వర్సెస్ చిరు' ఫ్యాన్స్. చిరంజీవి ఆర్ విజయ్. విజయ్ సార్. చిరంజీవి గారి డాన్స్ గురించి స్పెషల్‌గా మనం చెప్పక్కర్లేదు. ఆయన డాన్స్‌కి, గ్రేస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆయన డాన్స్ గురించి 'కీర్తి సురేష్' గారు 'బోలా శంకర్' ప్రమోషన్స్‌లో గూడా చెప్పారు. అలాంటిది ఒక తమిళ్ ఇంటర్వ్యూలో
డాన్స్‌లో చిరంజీవినా, తలపతి విజయ్‌నా అని అడిగితే విజయ్ అని జెప్పింది. అప్పుడు మొదలైంది రచ్చ. చిరు ఫ్యాన్స్‌కి, కీర్తి సురేష్‌కి. మీడియా తిన్నగా ఉండదుగా! అడగాల్సిన కాంట్రోవర్షియల్ క్వెషన్ అడిగేశారు. ఎలా మీరు చిరు కన్నా విజయ్ గ్రేట్ డాన్సర్ అన్నారు అని. దానికి కీర్తి సురేష్ గారు, ఈ కన్వర్జేషన్ నాకు చిరంజీవి గారికి గూడా జరిగింది. అక్కడ గూడా నేను ఇదే ఆన్సర్ ఇచ్చాను. చిరంజీవి గారు స్పోర్టివ్‌గానే తీసుకున్నారు. ఎప్పుడైతే పబ్లిక్ ముందు అదే ఆన్సర్ ఇచ్చానో అప్పుడు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇట్స్ మై బ్యాడ్. ఐయామ్ సారీ ఫర్ దట్ అని జెప్పారు. ఇలా ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం కూడా బాధాకరం అని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడితో ఈ కాంట్రోవర్సీ ముగిసింది. ప్రదీప్ రంగనాథన్ లుక్స్. కాలీవుడ్ నుండొచ్చిన ప్రదీప్ రంగనాథన్ గారి 'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' లాంటి మూవీస్ తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ప్రదీప్ గారు 'హ్యాట్రిక్' మూవీస్‌తో హిట్ కొట్టాడు. అయితే 'డ్యూడ్' మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగా ఒక లేడీ రిపోర్టర్ మీరు తీసిన 2 సినిమాలకే చాలా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. కానీ మీరు చూడటానికి అసలు హీరోలాగే ఉండరు గదా! దీనికి కారణం మీ లక్కా? లేక హార్డ్ వర్కా? అని అడిగారు. దీనికి వెంటనే పక్కనున్న శరత్ కుమార్ గారు ఇలా జెప్పారు. ఎవరన్నా చేసే పని వల్ల సొసైటీకి మంచి జరిగితే వాళ్ళందరూ హీరోలే. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా హీరోలే అని రిప్లై ఇచ్చారు. ప్రదీప్ గారు గూడా తన స్టైల్‌లో చాలా పొలైట్ అండ్ కూల్‌గా దీనంతటికి కారణం నా హార్డ్ వర్క్, లక్, గాడ్స్ గ్రేస్. మరీ ముఖ్యంగా జూస్తే ప్రతి ఆడియన్ నాలో వాళ్ళని ఇమాజిన్ జేసుకుంటారు. మేబీ దాని వల్లే నేను ఇంత ఫేమస్ అయ్యాను అని రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ రిపోర్టర్ మూర్తి గారు గూడా ఇంకో ఇంటర్వ్యూలో మీరు హీరోలాగా ఉండరు కదా అన్న మాటకి ఏమైనా ఫీల్ అయ్యారా అని ప్రదీప్ గారిని అడిగితే, లేదు సార్ నాకేమి ఇది ఫస్ట్ టైమ్ గాదు. చాలా సార్లు ఫేస్ చేశానని జెప్పారు. దీనిపై కిరణ్ అబ్బవరం అండ్ చాలా మంది కూడా స్పందించారు. వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. హీరోయిజం అంటే చేసే పని వల్ల వస్తది గానీ వాళ్ళ లుక్స్ వల్ల గాదు. హీరో మెటీరియల్ ఈస్ నాట్ అబౌట్ బాడీ, నాట్ అబౌట్ ఫిజిక్. ఇట్స్ అబౌట్ హౌ మచ్ పొటెన్షియల్ యూ హావ్ టు ఎంగేజ్ ది ఆడియన్స్ విత్ యువర్ యాక్టింగ్. 'సనా వర్సెస్ ర్యాపర్ ఆరివు' ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ జరిగిన సాంగ్ గురించి ఇప్పుడు కాంట్రోవర్సీ అవుతుంది. అసలు కాంట్రోవర్సీలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. ఏ ఆర్టిస్ట్ అయినా తన ఆర్ట్‌ని సేల్ చేసాడంటే తనకి దానిపైన ఎలాంటి రైట్స్ ఉండవు. ఆ ఆర్ట్ పైన అన్ని రైట్స్ కొనుక్కున్న వాళ్ళదే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 'ఎంజాయ్ ఎంజాయ్ మీ' అనే సాంగ్ 5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అది మోస్ట్ స్ట్రీమ్డ్ తమిళ్ సాంగ్ అయింది. అయితే ఆ సాంగ్ కంపోజ్ అండ్ ప్రొడ్యూస్ చేసింది సంతోష్ నారాయణ్. పాడింది 'డి' అండ్ 'ఆరివు'. 'ఆరివు' ఒక ర్యాపర్. ఆ సాంగ్‌కి లిరిక్స్ కూడా రాశారు. అయితే రీసెంట్‌గా తను పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌ని మీ రైట్స్ ఏంటో తెలుసుకొని అగ్రీమెంట్ చేసుకోండి. మీ వర్క్‌ని ప్రొటెక్ట్ చేసుకోండి అని ట్వీట్ చేశారు. 'ఎంజాయ్ ఎంజాయ్ మీ' సాంగ్‌కి కొలాబరేటర్స్ ఆ సాంగ్ క్రెడిట్స్ అండ్ రాయల్టీస్ తీసుకున్నారు. నా వర్క్‌కి ఎలాంటి పేమెంట్ అండ్ ఓనర్‌షిప్ ఇవ్వలేదు. నాకు సాంగ్ బీట్ పెట్టారు. నేను లిరిక్స్ కూడా రాశాను. అండ్ మెయిన్ వోకల్ మెలోడీని కంపోజ్ కూడా చేశాను. అండ్ దట్ టూ నా సొంత కల్చరల్ హిస్టరీ అండ్ లివ్డ్ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని అని ట్వీట్ చేశారు. మ్యూజిక్ కొలాబరేటివ్ అయినప్పుడు క్రెడిట్ అండ్ కాంపరేషన్ గూడా అవ్వాలి గదా! అని క్వెషన్ జేశారు. దీనికి ఆ సాంగ్ ప్రొడ్యూసర్ సంతోష్ నారాయణ్ రిప్లై ఇచ్చారు. "నువ్వు అంటున్న ఓనర్‌షిప్ అండ్ లీగల్ క్లెయిమ్స్ అన్నీ డిస్‌హానెస్ట్ అండ్ డెల్యూజనల్. ఐ యామ్ ఓపెన్ ఫర్ ద డిబేట్. యూ కెన్ కమ్ విత్ ఎనీ ప్రూఫ్స్ యూ హావ్" అని ట్వీట్ జేశారు. నేను ఈ ఇష్యూని ప్రైవేట్‌గా సాల్వ్ చేసుకోవడానికి చాలా సార్లు ట్రై చేశాను. బట్ ఎలాంటి యూజ్ లేదు. అందుకే పబ్లిక్ జేయాల్సొచ్చిందని అన్నారు. దానికి సంతోష్ నారాయణ్ "నువ్వు నన్ను బ్లాక్ జేశావు. అందుకే నేను గూడా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌ని మీడియంగా యూజ్ చేస్తున్నాను. అండ్ నువ్వు సాల్వ్ చేసుకోవాలి అనుకుంటున్నా అని ఫ్యాబ్రికేట్ చేస్తున్నావు. అది నిజం గాదు. అయినా నేను దీనిపైన డిబేట్ చేయడానికి రెడీ అని జెప్పారు. ఆ తర్వాత ఆరివు తన ట్విట్టర్‌లో స్లేవరీ ఈస్ నాట్ అవర్ హిస్టరీ. స్లేవరీ ఇంటరప్టెడ్ అవర్ హిస్టరీ అని ట్వీట్ జేశారు. అంతే. అంతటితో ఈ డిబేట్ ఆగింది. కాదు. ఈ కాంట్రోవర్సీ ఆగింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అమిగోస్. ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఇలాంటి కాంట్రోవర్సీస్ టీఎఫ్ఐలో లెక్కలేనన్నున్నాయి. వాటిలో రీసెంట్‌గా జరిగిన కొన్ని మాత్రమే ఈ వీడియోలో కవర్ చేశాం. మీకీ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ జేయండి. మిగిలిన వాటిపైన పార్ట్ 4లో కవర్ చేద్దాం. అండ్ అలాగే ప్రొఫైల్‌లో కంటెంట్ చెక్‌ఔట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.